గంగా 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 నదులలో గంగా నది పరమ పవిత్రమైనది. ఎటులనగా గంగాజలం విష్ణు పాదము నుండి పుట్టినది. అంతేకాకుండా శివుని శిరస్సు నుండి ప్రవహించింది. అందువలనే సర్వ పాపరహితమైనది. కనుకనే గంగాజలములో స్నానమునకు అంత ప్రాముఖ్యత ఉన్నది. కనుక జీవితంలో ఒక్కసారైనా సరే గంగా స్నానం చేయటం చాలా మంచిది. కానీ ఒక్క విషయం, ఆర్థిక స్తోమత లేని వాళ్ళు కానీ, అనారోగ్యంతో బాధపడేవాళ్ళు కానీ, మరే ఇతర కారణాల వల్ల కానీ గంగా స్నానం చేయలేకపోతున్నామే అని బాధపడకండి. ఎందుకంటే గంగాజలం గురించి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనం ఏ నదిలో కానీ, కాలువలో కానీ, చెరువులో కానీ, బావి దగ్గర కానీ, ఇంటి దగ్గర కానీ స్నానం చేసేటప్పుడు గంగా 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 అని 3 సార్లు అనుకొని శిరస్సున నీళ్లు చల్లుకున్నట్లయితే అది గంగాజలంతో సమానమవుతుంది. ఈ విషయం సాక్షాత్ దత్తాత్రేయుడే వివరించాడు.